దానిమ్మ సాగులో బేసల్ డోస్ అంటే ఏమిటి? అలాగే ఒక్కో మొక్కకు ఎంత మోతాదులో ఇవ్వాలి? మొక్కకు ఏ ప్రాంతంలో బేసల్ డోస్ వేయాలి? బేసల్ డోస్ వలన మొక్కకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? మొదలైన అంశాలపై సమగ్రమైన అవగాహన కల్పించడానికి మన ముందుకు వస్తున్నారు మన సుధాకర్ సార్. రైతు సోదరులకు గుడ్ మార్నింగ్ అండి. ఉదయకాలంలో చెన్నై కొత్తపల్లి గ్రామంలో ఉన్న హరి అనే మన స్నేహితుడైన దానిమ్మ రైతు తోటలో ఉన్నాం. ప్రస్తుతం ఒక వారం రోజుల క్రితం ప్రూనింగ్ చేయించారు. అదేవిధంగా బేసల్ డోస్లో భాగంగా దానిమ్మ తోటలో కొన్ని మెడిసిన్స్ వేయాలని అడిగినప్పుడు నేను ఒక 10 రకాల మెడిసిన్స్ ని ప్రిఫర్ చేశాను. అవేంటి అంటే మనం విజువల్లో చూస్తాం. ఇది K+ అండి, అలాగే ఇది జింక్ సల్ఫేట్, అలాగే ఇది F7, అలాగే మనం చూస్తున్నాం ఇది DAP, అలాగే ఇది పొటాష్, అలాగే మనం చూస్తున్నాం ఇది ఫెర్రస్ సల్ఫేట్, ఇది ఐరూట్స్, అలాగే ఇది 5G గ్రాన్యులస్ అంటారు. మరి ఇది మనం చూస్తున్నాం మెగ్నీషియం సల్ఫేట్, అలాగే నీమ్ కిట్. ఈ 10 రకాల మెడిసిన్స్ని బేసల్ డోస్లో భాగంగా రైతుకు రెఫర్ చేయడం జరిగింది. మరి ఒక్కొక్క మొక్కకి ఎంత రెఫర్ చేయడం జరిగింది అంటే ఒక్కొక్క మొక్కకి 1600 గ్రాముల చొప్పున రెఫర్ చేయడం జరిగింది. అయితే ఈ 1600 గ్రాముల్లో ఒక్కొక్క మొక్కకి 2 డిప్పర్లు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క డిప్పర్ కింద 400 గ్రాముల చొప్పున మనం రెఫర్ చేసాం. ఈ 10 రకాల మెడిసిన్స్ని మనము బేసల్ డోస్లో ఇచ్చినప్పుడు మొక్క ఏం చేస్తుంది అంటే మొక్క రెసిస్టెన్స్ పవర్ను పెంచుకుంటుంది, చాలా స్ట్రాంగ్ బర్డ్స్ ఇస్తుంది. అదేవిధంగా ఫిమేల్ ఫ్లవర్స్ కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. వచ్చే ఫిమేల్ ఫ్లవర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మొక్క కూడా ఎప్పుడైతే బలాన్ని పెంచుకుంటుందో లోడింగ్ కెపాసిటీ కూడా పెరగడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా బేసల్ డోస్లో భాగంగా ఇవ్వాల్సిన ఈ మెడిసిన్స్ని కరెక్ట్గా వాడుకున్నట్లయితే మొక్క మంచి ఈల్డింగ్ రావడానికి, మంచి దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
వీడియోలో చెప్పినట్టు ఒక్కొక్క మొక్కకి 1600 గ్రాముల చొప్పున మనం మెడిసిన్ ఇస్తున్నాం. ఆ 1600 గ్రాముల మెడిసిన్లో ఒక్కొక్క మొక్కకి 2 డిప్పర్లు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క డిప్పర్కి 800 గ్రాముల చొప్పున నేను వేస్తున్నాను. కాబట్టి మీరు విజువల్స్లో చూసి మీ మొక్కలు కూడా అలాగే వేయాలని తెలియజేస్తున్నాను. మొదట ఎరువు వేయాలి, అంటే పశువుల ఎరువు వేయాలి. పశువుల ఎరువు వేసిన తర్వాత వేసిన ఎరువుని ఇలా ఫ్లాట్గా చేసి అలా ఫ్లాట్గా వేసిన తర్వాత మనం ఏదైతే ఫర్టిలైజర్ వేయాలనుకుంటున్నామో ఆ ఫర్టిలైజర్ని టోటల్గా మిక్సింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏదైతే వీడియోలో చూపించినట్టు వేసానో అలా వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ మనం బోధి కొట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి మీ పొలాల్లో, మీ తోటల్లో, మీ మొక్కలకు ఇలాంటి మెడిసిన్స్ని ఈ ప్రొసీజర్ ప్రకారం వేసి మంచి రిజల్ట్స్ తీసుకొని వస్తారని మీకు తెలియజేస్తున్నాను. చేపకి ఎండిన చేపకి తేడా ఉంటుంది కదా. అంటే ఎండిన చేప ఎట్లయితే చూస్తేనే మనం కనుక్కుంటామో ఈ స్కిన్ కూడా ఎట్లున్నది తెలుసా, పూర్తిగా డ్రై అయ్యిండాల. అబ్బా చచ్చిపోతుంది, అబ్బా పూర్తి ఎక్కువ వాడొచ్చిందబ్బా చచ్చిపోతుందని మనకు ఫీలింగ్ రావాలా. అట్లా ఉన్నప్పుడే మనకి కరెక్ట్ ఫ్లవర్స్ వస్తాయి. మనం ఇచ్చే మెడిసిన్ కూడా ఆ కిలో వెంటనే తీసుకోవాలి. అలా ఫాస్ట్గా మొక్క అప్టేక్ చేసుకోవాలి అంటే న్యూట్రియన్స్ని మొక్కకు కూడా కరెక్ట్గా బడ్స్ రావాలంటే స్కిన్ అనేది చాలా టైట్ అయిపోవాలంటే బాగా ఎండిపోవాలన్నమాట. అది గుర్తుంది.